బాపట్ల మండలం మరుప్రోలువారిపాలెంలో జీవనాధారంగా ఉన్న అరెకరం భూమిలో 19 సెంట్లను వైసీపీ నేతలు నకిలీ పత్రాలతో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని బాధిత మహిళ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. 4 దశాబ్దాలుగా స్వాధీనంలో ఉన్న భూమిని వైసీపీ నేతలు కబ్జా చేశారని నగరం మండలం పెదమట్లపూడికి చెందిన షేక్ రహమతున్నీసా వాపోయారు. దీనిపై గతంలో నరసరావుపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ రిజిస్ట్రేషన్పై కూటమి ప్రభుత్వం సమగ్ర విచారణ చేసి న్యాయం చేయాలని వేడుకున్నారు. నా తల్లిగారు కొనుక్కున్న భూమిని నాకు మరుపురాపాలెంలో అరెకరం ఇచ్చారు. గ్యాస్ గూడెం పక్కనండి ఇచ్చాను. మా పెళ్ళి నాకు 45 సంవత్సరాల నుంచి 1B అడుగులు తహసీలు అన్ని నా పేరు మీదే ఉన్నాయండి. అంటే వీళ్ళు అమ్మమని నక్కా నాగరాజు నా ఇంటికి వచ్చాడు. నేను అమ్మనని చెప్పానండి. చెప్పిన వెంటనే తీసుకొని వెళ్ళి మేము సర్వే చేపిస్తే ఆ సర్వేలో 3 నెంబర్లో ఉంటే 19 సెంట్లు తీసుకొని వెళ్ళి నరసరావుపేటలో రిజిస్ట్రేషన్ చేపించాడండి. నక్కా నాగరాజు, కోకి రామిరెడ్డి, చెన్నకేశవరెడ్డి. రిజిస్టర్ వాళ్ళకి వెళ్ళి మేము అడిగాము, మా పొలం కదా, అన్ని 1B అడుగులు పాస్ పుస్తకాలు అన్ని మా పేరు మీదే ఉండే కదా, మీరు ఎలా రిజిస్టర్ చేశారంటే కోన రఘుపతి గారు మాకు ఫోన్ చేశారు చేయమని రికమెండేషన్ చేశారు. అందుకని మేము రిజిస్టర్ చేశామమ్మా, అది మీరు చూసుకోండి. వైసీపీ ప్రభుత్వం కదా ఇప్పుడు, వాళ్ళు అలానే కబ్జా చేసి ఇలానే రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారని చెప్పారండి. తిరిగి పోలీసులు కూడా ఒక ఆడబిడ్డని కూడా చూడలేదండి. మాకు రాత్రి 11 గంటలు 12 గంటల వరకు కూడా కూర్చోబెట్టారు. నా తల్లిదండ్రులు నా పెళ్లిలో ఇచ్చిన పొలం అండి అది. నాకు ఇది తప్పితే రెండో ఆధారము లేదు. నా భర్త హార్ట్ పేషెంట్ అండి. నేను కూలీ చేసి ఇల్లు పోషించుకోలేకపోతున్నాము. అందుకని ఈ ప్రభుత్వం వాళ్ళందరినీ చేతులెత్తి మరీ అర్థిస్తున్నాము. మా పొలాన్ని ఆ రిజిస్ట్రేషన్ ఎత్తేసి నాకు సహాయం చేయమని మరీ కోరుతున్నానండి.